జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలనుంది. స్థానికులు ఇచ్చిన తీర్పుపై ఇటు అన్ని రాజకీయ పార్టీలు అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్ ఫలితానికి కనీసం 40 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుంది అని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు వద్ద స్టేడియంలో ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున 2 వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్కు 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు 186 మంది సిబ్బందిని ఎన్నికల కమిషన్ నియమించింది. ఇళ్ల వద్ద వేసిన 103 బ్యాలెట్ ఓట్లతో తొలుత లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. 10 నుంచి 20 నిమిషాల్లో వీటి ఫలితాన్ని నిర్ణయిస్తారు. ప్రతి టేబుల్ వద్ద ప్రతి అభ్యర్థి తరపున ఒక్కో ఏజెంట్ ఉండొచ్చు. వారి సమక్షంలోనే ఈవీఎంలపై ఉండే సీళ్లను తొలగిస్తారు. అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లన్నీ కలిపితే సంబంధిత పోలింగ్ కేంద్రంలో నమోదైన పోలింగ్ శాతానికి సరిపోవాలి. అభ్యంతరాలపై ఏజెంట్లు ఫిర్యాదు చేస్తే కౌంటింగ్ సూపర్వైజర్, రిటర్నింగ్ అధికారి కలిసి విచారిస్తారు. ఓట్ల లెక్కలో వ్యత్యాసం తేలితే రిటర్నింగ్ అధికారి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్ డబ్బాలోని చీటీలను గుర్తుల వారీగా లెక్కిస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేకుంటే కౌంటింగ్ అబ్జర్వర్ ఆ రౌండ్కు సంబంధించిన ఫలితాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేస్తారు. అన్ని రౌండ్లు పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి తుది ఫలితాన్ని వెల్లడించి విజేతకు ధృవపత్రం అందజేస్తారు. సాయంత్రం 4 గంటల కల్లా ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అలాగే రాకేష్ మనకు ఫోన్ లైన్ లో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి కిరణ్, చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది అని అంటున్నారు. మరి ఏంటి అక్కడ భద్రతా ఏర్పాట్లు? మహేశ్వరి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్గూడలో కాసేపట్లో జూబ్లీహిల్స్ ఫలితం తేలనుంది. సో మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టుపక్కల మొత్తంగా కూడా 100 మీటర్ల పరిధిలో మొత్తం 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు పోలీసులు. ఎవరిని కూడా వాహనాలను ఇక్కడికి అలౌ చేయట్లేదు. పూర్తిగా 8 గంటలకు మొదట ఏదైతే కౌంటింగ్ అనేటువంటి స్టార్ట్ కాబోతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇవి పోలింగ్ బూత్ల వారీగా మొత్తం 42 టేబుల్లో 10 రౌండ్లలో కూడా ఈ ఫలితాన్ని తేల్చనున్నారు. సో మనం మొత్తం సెక్యూరిటీని ఇదంతా కూడా చూస్తున్నాము. ఎవరైతే మొదట ఇప్పుడు అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి అభ్యర్థులను, వాళ్ళ ఏజెంట్లను అందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. ప్రతి టేబుల్ 42 టేబుల్ల వద్దకు కూడా ఒక్కో ఏజెంట్ అభ్యర్థికి సంబంధించుంటారు. ఎందుకంటే ఒక్కొక్క రౌండ్కి సంబంధించి ఒక్కో టేబుల్ దగ్గర ఫలితం వచ్చినప్పుడు ప్రతి ఏజెంట్ చెక్ చేసుకోవాల్సి వస్తుంటుంది. సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఆర్ఓ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాన్ని చెప్తారు. సో మొదట ఇప్పుడు అందరూ కూడా బీఆర్కి సంబంధించినటువంటి ఎవరైతే ఏజెంట్గా ఉన్నటువంటి లక్ష్మారెడ్డిని కూడా చూస్తున్నామో ఆయన కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు. సో మొత్తం 42 టేబుల్ ఉన్నాయి. ఒక్కో అభ్యర్థికి 42 ఏజెంట్ల వరకు ఉంటారు. దీని గతంలో జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి కౌంటింగ్లలో 19 టేబుల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే ఈసారి కొంత సౌలభ్యం కోసం, కొంత ఫ్రీగా ఉండడానికి కూడా 42 టేబుల్లను పెంచారు. సో మొత్తం 407 పోలింగ్ బూత్లకు సంబంధించి ఉన్నాయి. సో పోలింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా నమోదైంది. దీంతో అటు అన్ని పార్టీలలో కూడా టెన్షన్ ఉంది. తక్కువగా నమోదైనటువంటి ఓట్లు ఏ పార్టీకి వచ్చాయి, ఎవరు గెలవబోతున్నారనేటువంటి టెన్షన్ ఉంది. సో మనం ప్రతి ఒక్క ఏజెంట్ను చూస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఏజెంట్ భూపాల్ రెడ్డిని కూడా చూస్తున్నాం, మాజీ ఎమ్మెల్యే. ఆయన కూడా పోలీసులు చెక్ చేసిన తర్వాత అందరిని లోపలికి పంపిస్తున్నారు. సో మొత్తంగా కూడా అన్ని టేబుల్ల వద్ద ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఉంటారు. సో మరి 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా లోపల
ఇప్పటికే జరిగాయి. స్ట్రాంగ్ రూమ్లలో ఉన్నటువంటి ఈవీఎంలను అభ్యర్థులు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత వారి సమక్షంలోనే బయటకు తీసుకొచ్చి టేబుల్ల మీదకి షిఫ్ట్ చేస్తారు. ఈవీఎంలన్నింటినీ కూడా షిఫ్ట్ చేసిన తర్వాత ఏజెంట్ల సమక్షంలోనే పూర్తిగా కూడా లెక్కింపు అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. సో మరి మొదటి 2 గంటల్లోనే ఫలితం తేలేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి మనం ఫలితాలు కూడా చూసాం. అధికార కాంగ్రెస్ పార్టీ వైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో మరి అదేవిధంగా ట్రెండ్ మొదటి 2 రౌండ్లలో కొనసాగితే మాత్రం రాజకీయ పార్టీలో కొంత టెన్షన్ ఉండదు. కానీ ఒకవేళ పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ నమోదైంది కాబట్టి తక్కువ నమోదైనటువంటి ఓట్లు ఇరు పార్టీలు కూడా సమానంగా పంచుకుంటే మాత్రం ఖచ్చితంగా హోరాహోరీ పోరేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికోసం మళ్ళీ 10 రౌండ్ల వరకు ఎదురు చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ విధంగా జరగబోతుంది, ప్రతి రౌండ్ టెన్షన్ ఉంటుందా, లేకపోతే తొందరగానే ఫలితం తేలిపోతుందా, ఇదంతా కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఫలితం అన్నది 8 గంటలకే మొదలవుతుంది కాబట్టి ఆ ఫలితాలు రావడానికి ఎంత టైం పడుతుంది? మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయన్నటువంటి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు హోమ్ ఓటింగ్ అప్లై చేసుకున్న వాళ్ళు, సర్వీస్ ఓటర్లు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి బాక్సులు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి కొంత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా మొదటి హాఫ్ అన్ అవర్ పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అది తేలిన తర్వాత రౌండ్ల వారీగా అయితే పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి లెక్కింపు అనేటువంటి తర్వాత ప్రారంభమవుతుంది. అలాగే 144 సెక్షన్తో పాటు మరిన్ని ఆంక్షలు కూడా విధించారు స్టేడియం చుట్టూ అనేసి తెలుస్తోంది. అంటే ఎలాంటి ఆంక్షలు విధించారు? ఖచ్చితంగా ఎవరైతే రాజకీయ పార్టీలకు సంబంధించి గెలుపు అవకాశాలు మొదలవుతాయనగానే వాళ్ళు ర్యాలీలు చేయడం కావచ్చు, బాణసంచాలు కాల్చడము, పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైనా ఆందోళన లాంటివి చేయడము, ఇట్లాంటివి ఏవి కూడా చేయకూడదు అనేటువంటిది ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. సో అక్కడ అలా ఎవరైనా చేస్తే ఎన్నికల కోడ్కి సంబంధించి వాళ్ళ మీద కేసులు పెట్టడం, కఠినతరమైనటువంటి సెక్షన్స్ వాళ్ళ మీద అప్లై చేయడం లాంటివి కూడా చేస్తామని చెప్పారు. సో ఇక్కడ ఏదైతే యూసుఫ్ కూడా స్టేడియం నుంచి దాదాపు అటువైపు ఇటువైపు 100 మీటర్ల లోపు ఎవరిని కూడా అలో చేయట్లేదు. వాహనాలను ఆపడం, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఇవన్నీ కూడా చేయడం లాంటివి అయితే పూర్తిగా ఇక్కడ చేస్తున్నారు. సో మరి మొత్తానికి 8 గంటలకు ప్రారంభం కాబోతుంది కౌంటింగ్ అనేటువంటిది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లో ఓట్లతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత షేక్పేట డివిజన్కు సంబంధించి మొదట కౌంటింగ్ సంబంధించి ప్రారంభమైన తర్వాత షేక్పేట డివిజన్ బూతులు అనేటువంటి ఓపెన్ కాబోతున్నాయి. చివరగా ఎర్రగడ్డకు సంబంధించినటువంటి డివిజన్ ఓట్లు ఓపెన్ చేయబోతున్నారు. సో మొత్తం షేక్పేట నుంచి ఎర్రగడ్డ వరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. సో మరి ఒక్కో డివిజన్లలో ఎవరికి ఆధిక్యం వస్తుంది అనేటువంటిది కూడా ఇప్పటికే రాజకీయ పార్టీలు లెక్క అంచనా వేస్తున్నాయి. అక్కడ పోలేనటువంటి ఓట్లు శాతము, దానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి, సో ఎవరెవరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనేటువంటి అంచనా ఇప్పటివరకు రాజకీయ పార్టీలు చేసుకున్నాయి. మరి ఇప్పుడు కాసేపట్లో వారి భవితవ్యం తేలనుంది. సో ఎంతమంది ఎటువైపు నిలిచారు, ఏ డివిజన్ ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారు అనేటువంటిది రౌండ్ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సాయి కిరణ్.